హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే నాది కొత్త బ్లౌజ్ అండి. ఇదేమవుతుందంటే టైలర్ షాపోళ్ళు మనకు ఇవ్వగానే కొంచెం హుక్స్ ప్రాపర్‌గా ఉండవండి అవి. సో, దాన్ని నేను మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాను. సో, అది హాఫ్ నుంచి వాళ్ళు కుట్టడం వల్ల హుక్స్ ఇట్లా బయటకొస్తుంది కాబట్టి సింగిల్ స్టెప్ పెట్టుకున్నప్పుడు అంత మంచిగా అనిపియదు. సో, దాని నుంచి నేను ఇది మంచిగా నీట్‌గా ఎలా కుట్టుకోవాలో ఒక చిన్న టిప్ మీకు చెప్తాను. ఒకటే టిప్ అండి. ఏం లేదు. మనం హుక్స్ ఇలా ఉంది గదా! ఈ పైనుంచి ఈ ఎడ్జ్ నుంచి మనం కొంచెం సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇలా దాంట్లో నుంచి తీసేసి మళ్ళా సేమ్ ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని ఇలా వేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఒక 3 టైమ్స్ తీసుకోండి అంతే. జస్ట్ 3-4 టైమ్స్ తీసుకోండి. నేను 3 టైమ్స్ తీసుకున్నా గట్టిగానే పడిపోయింది ముడి. ఇక్కడే ముడేసేసుకొని ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఇది చూడండి, ఇట్లా సగం బయటకొచ్చేసి మనకి ఇది క్లాత్ ఇట్లా వచ్చేస్తుంది గదా! అట్లా రాకుండా ఇది నాక్ పడిపోతుంది. ఈ నాట్ అనేది పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందనంటే మనకి హుక్స్ అనేది అటు ఇటు కదలదు. తర్వాత ఇట్లా హాఫ్‌లోకి రాదు. దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్ పొజిషన్‌లో కూర్చుంటుంది. మనకి గ్యాప్ గూడా ఎక్కువ కనిపించదు. ఈ పైనుంచి తీసుకోవాలండి సపోర్ట్. పైనుంచి, పైనుంచి తీసుకొని ఆ హుక్స్ లోపల నుంచి తీసేసి మళ్ళీ సేమ్ అదే పొజిషన్‌లో మళ్ళీ ఈ చిన్న టిప్ చాలా వరకు మీకు యూజ్‌ఫుల్ అయితుందండి. ప్రతి ఒక్కరు బ్లౌజు టైలర్ షాప్ నుంచి తీసుకురాగానే ఇది చేసుకోండి. మీకసలు హుక్స్ ఊడటం కానీ, గ్యాప్ రావడం కానీ, హుక్స్ తెగిపోవడం కానీ జరగదు. చాలా టైట్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. మనకు గ్యాప్ కనిపించదు. చాలా రోజులు ఉంటుంది. బ్లౌజ్ చినిగినా కూడా ఈ హుక్స్ అనేది బ్రేక్ అవ్వవు. ఈ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి.